నమస్తే ఫ్రెండ్స్. ప్రస్తుతం మనందరికీ తెలుసు, ఇప్పుడు కోవిడ్ మళ్ళీ శరవేగంగా అందరిలోకి ప్రవేశించింది. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరికి వాళ్ళు తగు జాగ్రత్తలతో మాస్క్, శానిటైజర్లు వాడడంతో పాటు ఇలాంటి ఔషధాన్ని కూడా సేవించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఔషధం అన్నది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మంచినీళ్ళు 1 లీటరు, శొంఠి పావు టీ స్పూన్, మిరియాలు 1 గ్రాము, అల్లం 5 గ్రాములు, దాల్చిన చెక్క 1 గ్రాము, తులసి ఆకులు 10 లేకుంటే పౌడర్ కూడా వాడచ్చు, పసుపు చిటికెడు, బెల్లం 12 గ్రాములు. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాక ఒక స్టవ్ లేదా పొయ్యి మీద ఈ 1 లీటర్ నీటిని వేడి చేసి ఆ పైన సూచించిన శొంఠి, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క, తులసి ఆకులు, పసుపు, బెల్లం ఇవన్నీ కూడా ఇందులో వేసి 45 నిమిషాలు బాగా మరిగించాలి. చాలా ఘాటుగా మరిగించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వడకట్టి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాల్సి ఉంటుంది. ఉదయం లేవంగానే పరగడుపున తాగడం మంచిది, లేకుంటే భోజనానికి 2 గంటల ముందు తాగడం కూడా మంచిది. ఈ పోస్ట్ మనకు అందించిన వాళ్ళు స్వయం సేవక్ సంఘ ఆర్గనైజేషన్ వాళ్ళు, మిర్జానా గారు, పీలేరు పంపించారు మనకి ఈ పోస్టు. అలానే మనకు ఆయుష్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ పోస్టర్ని మనకు సూచించడం జరిగింది. కావున రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఈ కోవిడ్ మహమ్మారిని దూరం చేసుకోగలరు. థ్యాంక్ యూ.